కేటాయించారని చెప్పేసి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏం చెప్తారండి? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కదా. ఈ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా. ప్రతి రాష్ట్రంలో ఏదో కొన్నాడు పాలించినటువంటి యొక్క చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, జార్ఖండ్, బీహార్ ప్రజలు కానీ, భారతదేశంలో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా? అన్యాయం ఎక్కడ జరిగింది? రెండు రాష్ట్రాలు చాలా కనీసం తెలంగాణ ఊసే ఎత్తలేదు. తెలంగాణ సంబంధించినటువంటి పేరు ఎక్కడ కూడా ప్రకటించలేదు. తెలంగాణకు ఉన్నటువంటి పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి, అవి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. బీజేపీ కావాలని చెప్పి తెలంగాణపై ఈ విధంగా వేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఈ బడ్జెట్ అంతా కూడా జరుగుతుందా పంచడం? దేశం మొత్తంలో అనేక స్కీమ్లకు, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఆయా రాష్ట్రాల్లో వాస్తవంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ రేషియోన ఆ యొక్క బడ్జెట్ లో మరి ఇవ్వడం జరుగుతుంది ఆయా రాష్ట్రాలకు. అన్ని స్కీమ్లలో తెలంగాణ పాత్ర ఉంటుంది, తెలంగాణ బెనిఫిషియర్స్ ఉంటారు. అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో తెలంగాణ కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? ప్రత్యేకంగా ఎందుకు చర్చ జరుగుతుంది ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం, దేశం మొత్తంలో 10 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి నగరం, ఎప్పుడో ప్రకటింపబడ్డ జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు, దానికి సపోర్ట్ లేని కారణంగా ఇంతకాలంగా ఆ యొక్క ప్రభుత్వం పనిచేయని కారణంగా పెండింగ్ పడ్డది. ఇప్పుడు ఒక మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఇష్యూస్ గా టేకప్ చేసి ఆ రాష్ట్రాన్ని మరి ఆదుకోవడానికే ముందుకు రావడం జరిగింది. అది తప్ప అక్కడ ప్రజలు కాదా? సిమిలర్లీ బీహార్ కూడా ఎంత పేదరికం, ఎంత ఆ యొక్క ప్రజలంతా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో పేరుకు నలంద లాంటి, పేరుకు అనేక జిల్లా హెడ్ క్వార్టర్ లాంటి యొక్క పేర్లు ఉన్నప్పటికి కూడా ఆ ప్రాంతం కనీసం ఇప్పటికూ రోడ్లు ఉండవు, కనీసం ఉండడానికి పేదలకు ఇండ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఆ ప్రజలకు ఆదుకోవడానికి పెద్ద ఇండస్ట్రీస్ ఏం, ఉపాధి కోసం ఇండస్ట్రీస్ ఏం లేవు అక్కడ. ఇక్కడలాగా ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్, ఫార్మా, రియల్ ఎస్టేట్ అక్కడ ఏమి ఉండవే. సో అది కూడా అనేక రోజుల నుంచి చర్చల్లో ఉన్నటువంటి అంశం. ఆ ప్రాంత ప్రజలు, నాయకులు అనేక రోజులుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి ఆ యొక్క అంశం. సో ఇతోధికంగా కొద్ది సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అంతేకాకుండా యావత్ దేశమంతా కూడా అనేక ప్రోగ్రామ్స్ లో ఇది అన్ని రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ అంతా ఉంటుంది. అంతా కూడా కేవలం రికార్డులో, పేపర్లలో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయని కారణంగా ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లో బడ్జెట్ రానట్టయ్యా. పేదరికం ఇక్కడ ఉన్న ఆ పేదరికం ఏవైతే 4 అంశాలు తీసుకున్న, ముఖ్యంగా యువ, మహిళలు, పేదలు, రైతులు, ఇవన్నీ కూడా వికసిత్ భారత్ ఒక టార్గెట్ గా చేసుకున్నటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రంలోని ప్రజలకు కూడా అంతే కదా. ఈ రాష్ట్రంలో స్కిల్ ఇండియా డెవలప్మెంట్ మొత్తం కూడా ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా. ఇక్కడ విద్యా